రాష్ట్రంలో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే జగన్ సోదరులు వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని కామ్రూన్ లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ చే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. ఆ దేశంలో అనేక మంది వీటిని తాగి చనిపోయారు. కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలి అంటూ కామ్రూన్ దేశ ప్రజలు రోడ్డెక్కారు. దేశం కాని దేశంలో జగన్ సోదరులు ఆటలు సాగలేదు. వారి కంపెనీని కామ్రూన్ మంత్రి స్వయంగా పరిశీలించారు. కల్తీ మద్యం తయారు చేస్తుంది అని ప్రకటించి కంపెనీని మూసివేయించారు. జగన్ సోదరులు మద్యం దందాను ఒక కామ్రూన్తోనే సరిపెట్టలేదు. ఆఫ్రికా ఖండమంతా తమ వ్యాపారాలను విస్తరించారు. పలు దేశాల్లో మద్యం, మైనింగ్, ఇతరాతర వ్యాపారాలు చేపట్టారు. ఇది జగన్, ఆయన సోదరుల ఘనత. కానీ చిత్రంగా ఇప్పుడు ఏపీలో నకిలీ మద్యం అంటూ ఆయన పార్టీ గగ్గోలు పెడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి వరుసగా సోదరులు. ఇక వారిద్దరు మద్యం స్కామ్ లో అనుమానితులు. మద్యం వ్యాపారాన్ని ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు విస్తరించారు. వారి కంపెనీ రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ప్రమాణాలు పాటించకుండా కల్తీ మద్యం తయారు చేస్తుంది అని, ఆ దేశాల ప్రజలు ప్రాణాలతో చెలగాట మారుతోంది అని అక్కడి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కల్తీ మద్యం ఉత్పత్తిని ఆపాలి అంటూ ప్రజలు ఉద్యమం కూడా చేపట్టారు. ఆఫ్రికాలో జగన్ సోదరులు చేసిన మద్యం దందా గురించి ఇన్నాళ్లు అక్కడ పెద్దగా తెలీదు. ఇక తాజాగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలోని కామ్రూన్ లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో మద్యం వ్యాపారం ప్రారంభించారు. ఆ తర్వాత మద్యంతో పాటు వివిధ వ్యాపారాలను ఆఫ్రికా అంతటా విస్తరించారు. టాంజానియా, ఐవరీస్ కోస్ట్, ఘనా, జాంబియా, మొజంబిక్ దేశాల్లో మద్యం, మైనింగ్, ఇతరాతర వ్యాపారాలు ప్రారంభించారు. పేద ప్రజలకు తక్కువ ధరకే మద్యం అమ్ముతున్నాము అంటూ అదో ప్రజాసేవలో కలరింగ్ ఇస్తూ మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాయల్ విస్కీ, రాయల్ జిన్, రాయల్ రమ్, జెడ్ జిన్ బ్రాండ్లను అక్కడ విక్రయిస్తున్నారు. ప్రమాణాలు పాటించి సీసాల తరహాలో మద్యం ఉత్పత్తి చేస్తే నిరాటంకంగా వ్యాపారం సాగేదే. కానీ అధిక ఆదాయార్జన లక్ష్యంగా షాపు ప్యాకెట్ల తరహాలో మద్యం అమ్మడం ప్రారంభించారు. రెండు 2013లో కామ్రూన్లోని రెడ్డీస్ గ్లోబల్ మద్యం ఉత్పత్తి ప్రారంభించగా ఏడాది కాలంలోనే సాచెట్ ప్యాకెట్ల మద్యం తాగి ఆ దేశ ప్రజలు అనేక మంది చనిపోయారు. అయితే ఫలానా కంపెనీ అని పేరు ప్రస్తావించకుండా అన్ని కంపెనీల సాచెట్ తరహా మద్యం ఉత్పత్తిని ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది. 2016 నాటికి సాచెట్ తరహా మద్యం ఎక్కడా ఉండకూడదు అని స్పష్టం చేసింది. అయినా ఆదాయమే లక్ష్యంగా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ మద్యం ఉత్పత్తిని కొనసాగించింది. దీంతో 2020 తర్వాత ఈ తరహా కల్తీ మద్యం మాకొద్దు అంటూ ఆ దేశ ప్రజలు రోడ్డెక్కారు. పలు నగరాల్లో ప్లగార్డులు ప్రదర్శించారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జోక్యం చేసుకుని కల్తీ మద్యం నివారణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.